హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జూలై 2022కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో క్వశ్చన్: ఏపీఎస్ఆర్టీసీ కార్గో విభాగం డోర్ డెలివరీ సదుపాయాన్ని ఏ రోజు నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తేనుంది? సెప్టెంబర్ 1వ తేదీ నుంచి. నెక్స్ట్ వన్: ఫ్రాన్స్లో జరిగిన ఫార్ములా 2లో ఫ్యూచర్ రేస్లో జెహాన్ ఎన్నవ స్థానంలో నిలిచారు? 2వ స్థానంలో. నెక్స్ట్ వన్: భారతదేశంలో మొట్టమొదటి సర్టిఫైడ్ హర్ ఘర్ జల్ జిల్లాగా ఏ జిల్లా అవతరించింది? హర్ ఘర్ జల్ జిల్లాగా ఏ జిల్లా అవతరించింది? ఆన్సర్ బుర్హాన్పూర్ జిల్లా. నెక్స్ట్ వన్: ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జూలై 25వ తేదీన. నెక్స్ట్: నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 ప్రకారం భారతదేశ పరిశోధన మరియు అభివృద్ధిపై స్థూల వ్యయం ప్రపంచంలోనే ఎంత శాతం? 0.70%. నెక్స్ట్ వన్: ఇటీవల ఏ దేశ ప్రభుత్వం తన ఆస్తులను విదేశాలకు విక్రయించే బిల్లును ఆమోదించింది? ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ వన్: ప్రపంచంలో అత్యంత వృద్ధ జంటగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పింది ఉమెనో సుమియమా మరియు కౌకే కొడమా. వీరు ఏ దేశానికి చెందినవారు? జపాన్కు. ఆన్సర్ జపాన్. నెక్స్ట్ వన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 6 ఏళ్లలో ఎన్ని స్టార్టప్లు ఏర్పాటయ్యాయని, దాని ద్వారా 11,243 మందికి ఉపాధి లభించిందని కేంద్రం వెల్లడించింది? ఆన్సర్ 1133 స్టార్టప్లు ఏర్పాటయ్యాయని. నెక్స్ట్: ఏ దేశ జట్టుపై వరుసగా అత్యధికంగా భారత్ గెలిచి ద్వైపాక్షిక 12 వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది? ఆన్సర్ వెస్టిండీస్. నెక్స్ట్ వన్: శ్రీలంక తరఫున 100 టెస్ట్ ఆడిన 6వ క్రికెటర్ ఎవరు? శ్రీలంక తరఫున 100 టెస్ట్లు ఆడినటువంటి 6వ క్రికెటర్. ఆన్సర్ ఏంజెలో మాథ్యూస్. నెక్స్ట్ వన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2021లో భారతదేశం ఎన్ని బిలియన్ డాలర్ల రెమిటెన్స్లను అందుకుంది మరియు అత్యధిక రెమిటెన్స్ స్వీకర్తగా ఆవిర్భవించింది? ఆన్సర్ 87 బిలియన్ డాలర్లు. దేశంలో మొదటి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా ఏది పేరు పొందింది? దేశంలో మొదటి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా ఏది పేరు పొందింది? ఆన్సర్ ఆప్షన్ 3 హబీబ్గంజ్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ వన్: భారతదేశంలో మొట్టమొదటి వన్యప్రాణుల DNA పరీక్ష విశ్లేషణ ప్రయోగశాల అనేది ఎక్కడ ప్రారంభమైంది? హైదరాబాద్లో. నెక్స్ట్ వన్: భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బన్నీ గేదె దూడ అనేది ఏ రాష్ట్రంలో జన్మించింది? భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బన్నీ గేదె దూడ అనేది ఏ రాష్ట్రంలో జన్మించింది? ఆన్సర్ గుజరాత్లో. నెక్స్ట్ వన్: షాంజా కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇటీవల చేరిన 9వ దేశం ఏది? ఇరాన్. నెక్స్ట్ వన్: ప్రపంచంలో ఊసరవెల్లి లాంటి కృత్రిమ చర్మం ఏ దేశం రూపొందించింది? దక్షిణ కొరియా.
నెక్స్ట్ వన్, ఇటీవల WHO ఏ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది? ఏ వ్యాధిని? మంకీ పాక్స్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి చెందిన ముస్లిమేతరులు మక్కాలో ప్రవేశించారు? ఆన్సర్ ఇజ్రాయెల్ దేశానికి చెందిన ముస్లిమేతరులు. నెక్స్ట్ వన్, ఇటీవల రష్యా మరియు ఏ దేశం ధాన్యం ఎగుమతి ఒప్పందంపై సంతకం చేశాయి? అది రష్యా మరియు ఉక్రెయిన్ దేశం. ఆన్సర్ ఉక్రెయిన్. నెక్స్ట్ వన్, ఇటీవల కోల్ ఇండియా అదానీ గ్రూప్ యొక్క ఎన్ని కోట్ల డీల్ టెండర్ను రద్దు చేసింది? ఇటీవల కోల్ ఇండియా అదానీ గ్రూప్ యొక్క ఎన్ని కోట్ల డీల్ టెండర్ను రద్దు చేసింది? ఆన్సర్ 4,000 కోట్ల డీల్ టెండర్ను. నెక్స్ట్ వన్, ఇటీవలి నివేదికల ప్రకారం బ్రహ్మోస్ క్షిపణిని ఏ దేశానికి ఎగుమతి చేసేందుకు భారతదేశం ముందస్తు దశలో ఉంది? ఆన్సర్ ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు. నెక్స్ట్ వన్, ఇటీవల నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? ఆన్సర్ వెండి పథకాన్ని. వెండి. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం తన అంతరిక్ష సంస్థ ద్వారా పర్యాటకులను అంతరిక్షంలోకి పంపాలని ప్రకటించింది? భారతదేశం. నెక్స్ట్, ముస్లిమేతర దేశాలలో ఎక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేయాలని ఇటీవల ఏ దేశ మంత్రి చెప్పారు? ఆన్సర్ పాకిస్తాన్ దేశ మంత్రి. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిబీన్ వాగు నీరు తాగి ఆసుపత్రి పాలయ్యారు? వీరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆన్సర్ నెక్స్ట్, గోదావరి ద్వీపంలో 1వ బ్లాక్ బక్ సర్వేను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైతే సస్పెన్షన్ వేటు పడుతుందని ఇటీవల ఐఓసి ఏ దేశాన్ని బెదిరించింది? భారతదేశాన్ని. నెక్స్ట్, అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? జూలై 24న. నెక్స్ట్, జాతీయ థర్మల్ ఇంజనీర్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జూలై 24న. నెక్స్ట్, VLTDతో కూడిన అన్ని నమోదిత వాణిజ్య వాహనాలను ERSSతో అనుసంధానం చేసిన భారతదేశపు 1వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, కేరళ అత్యున్నత చలనచిత్ర పురస్కారం జేసీ డేనియల్ అవార్డు 2022తో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ కేపీ కుమరన్. నెక్స్ట్, కింది వారిలో ఎవరు జూలై 2022లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ హార్బర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఎన్నరసు కరుణేషన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి శిలాజరహిత ఉక్కు ఎక్కడ తయారు చేయబడింది? శిలాజరహిత ఉక్కు స్వీడన్లో తయారు చేయబడింది. నెక్స్ట్ వన్, సైబర్ సురక్ష మల్టీ డోనర్ ట్రస్ట్ ఫండ్ను ఎవరు ప్రారంభించారు? వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ వన్, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ పేరు ఏ విధంగా మార్చుకున్నారు? ఆన్సర్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్గా మార్చారు. నెక్స్ట్, భారతదేశపు ఉత్తమ సముద్ర తీర జిల్లా అవార్డు ఎవరికి లభించింది? ఉత్తమ సముద్ర తీర జిల్లా అవార్డు అనేది ఎవరికి లభించింది? బాలాసోర్.
బాలాసోర్కు లభించింది. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలో భారతదేశపు ఉత్తమ సముద్ర తీర జిల్లా అవార్డు దేనికి లభించింది? బాలాసోర్కు. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్స్ స్వీకరించిన దేశం ఏది? భారతదేశం. నెక్స్ట్ ఆహార ధాన్యాల ఎగుమతిని పునః ప్రారంభించేందుకు ఏ దేశంతో ఉక్రెయిన్ దేశాలు టర్కీ, యుఎన్తో విడివిడిగా ఒప్పందంపై సంతకం చేశాయి? ఆన్సర్ రష్యా దేశంతో. నెక్స్ట్ ఎవరి పేరును ఇంగ్లాండ్లో ఓ క్రికెట్ స్టేడియానికి పెట్టనున్నారు? అది ఎవరి పేరును? సునీల్ గవాస్కర్ వీరి పేరును. నెక్స్ట్ కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకారులు చేసిన దాడుల వల్ల రైల్వే ఎన్ని కోట్లు నష్టపోయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు? 259 కోట్లు నష్టపోయిందని. నెక్స్ట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఏ సంస్థ మొదటి స్థానంలో ఉంది? సింగరేణి. నెక్స్ట్ కింది ఏ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా అక్షయ ముంద్రా నియమితులయ్యారు? ఆన్సర్ వోడాఫోన్ ఐడియా సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా. నెక్స్ట్ ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రకారం జూన్ నెలకు సంబంధించి దేశంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడాకారుల జాబితాలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు? ఎంఎస్ ధోని. నెక్స్ట్ ఏ తేదీ నుండి దేశీయంగా విమానయాన సేవలను కొత్త సంస్థ అయినటువంటి ఆకాష్ ఎయిర్ అనే సంస్థ ప్రారంభించనుంది? ఏ తేదీ నుంచి? ఆగస్టు 7. నెక్స్ట్ టిఎస్ఆర్టీసీకి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ 300 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా చేయనుంది. దాని ఆర్డర్ విలువ ఎంత? 500 కోట్లు. నెక్స్ట్ AI1 అనే పేరుతో బ్యాంకింగ్ చరిత్రలో సరికొత్త సాంకేతిక అధ్యయనానికి ఏ బ్యాంకు శ్రీకారం చుట్టింది? కెనరా బ్యాంక్. నెక్స్ట్ 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలో తెలుగు చిత్రంగా ఏ చిత్రం నిలిచింది? కలర్ ఫోటో. నెక్స్ట్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది Q1లో ఎన్ని కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది? ఆన్సర్ 4,335 కోట్ల నికర లాభం. నెక్స్ట్ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2022-2023లో స్థూల దేశీయోత్పత్తి తొలి అంచనాలను ఏడీబీ తన ఏప్రిల్ నాటి తొలి అంచనా 7.5% నుంచి ఎంత శాతానికి కోత పెట్టింది? 7.2%. నెక్స్ట్ తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ మరియు ఏ నగరం మధ్య నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు? ఆన్సర్ ముంబై. ఢిల్లీ మరియు ముంబై నగరాల మధ్య. నెక్స్ట్ అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 8 మీటర్ల స్టీపుల్ చేజ్లో నోరా జెరుటో స్వర్ణం దక్కించుకున్నారు? ఆన్సర్ 3000 మీటర్ల. నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెందిన వాలా ఫార్మర్ చీఫ్ ఎకనామిస్ట్లో చోటును దక్కించుకున్న తొలి మహిళగా, భారత్కు చెందిన రెండవ వ్యక్తిగా ఎవరు ఘనత సాధించారు? గీతా గోపీనాథ్. నెక్స్ట్ ప్రజల నుండి బ్యాంకులను రక్షించడానికి ఇటీవల ఏ దేశం ట్యాంకులను మోహరించింది? చైనా. నెక్స్ట్ సిరియా క్రూడ్ ఆయిల్ను అమెరికా దొంగలిస్తుందని ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు చెప్పారు? రష్యా దేశ. నెక్స్ట్ తాజా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్
87వ ర్యాంకు. నెక్స్ట్ ఇటీవల ఏ నగర పౌరులు అసాధారణ కంపనాలను నివేదించారు? ఆన్సర్ ముంబై నగర పౌరులు. నెక్స్ట్ కింది ఏ సంస్థ దేశీయంగా తయారు చేసిన తొలి లిథియం అయాన్ సెల్ను ఆవిష్కరించింది? అది ఏ సంస్థ? ఓలా ఎలక్ట్రిక్. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం గత 3 ఏళ్లలో ప్రకటనల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు? 911.17 కోట్లు ఖర్చు చేసిందని. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఆవిష్కరణల సూచి 2021లో ప్రధాన రాష్ట్రాల కేటగిరీలో 17.66 స్కోర్తో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానం. నెక్స్ట్ పై ఉజ్జాయింపు దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జూలై 22న. నెక్స్ట్ జాతీయ మామిడి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ మామిడి దినోత్సవం జూలై 22న. నెక్స్ట్ 408 బాల్స్లో 160 రన్స్తో నాట్అవుట్గా నిలిచి చేజింగ్లో 400 బంతులు ఆడి జట్టును గెలిపించిన 2వ ఆటగాడుగా ఎవరున్నారు? ఆన్సర్ అబ్దుల్లా షఫీక్. నెక్స్ట్ దేశంలో 22 ఏళ్ల సగటు జనాభా వయస్సున్నవారు ఉన్నటువంటి యంగ్ పీపుల్ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఓకే, దేశంలో 22 ఏళ్ల సగటు జనాభా వయస్సున్న వారు ఉన్నటువంటి యంగ్ పీపుల్ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? బీహార్. నెక్స్ట్ ఏ దేశానికి చెందిన మాజీ కెప్టెన్ కైల్ కోయటర్ T20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు? వీరు ఏ దేశానికి చెందినవారు? స్కాట్లాండ్. నెక్స్ట్ ఇటీవల ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి మారియో ద్రాగి పదవికి రాజీనామా చేశారు? ఆన్సర్ ఇటలీ దేశానికి చెందిన ప్రధానమంత్రి వీరు. నెక్స్ట్ ప్రపంచంలోని మొత్తం పైలట్లలో 5% మంది మహిళలు ఉండగా ఇండియాలో ఆ సంఖ్య ఎంత శాతం? 15. నెక్స్ట్ విశాఖలో ఎన్ని కోట్ల అంచనాతో 400 పడకల ఆసుపత్రిని ఈఎస్ఐసి నిర్మించనుందని కేంద్ర మంత్రి రామేశ్వర్ చెప్పారు? 384 కోట్ల అంచనాతో. సో నెక్స్ట్ వన్ శ్రీలంక కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? దినేష్ గుణవర్ధన. నెక్స్ట్ దేశ ఇంధన అవసరాలలో 50% పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించేలా ఎన్ని అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ 21 అణు విద్యుత్ కేంద్రాలు. నెక్స్ట్ దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్గా మొదటి స్థానంలో ఏ సంస్థ నిలిచింది? మైక్రోసాఫ్ట్ ఇండియా. నెక్స్ట్ మిసెస్ ప్లానెట్ 2022గా ఎవరు నిలిచారు? మల్లిక బిల్లుపాటి. నెక్స్ట్ 6 సంవత్సరాల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు ఏ దేశంతో క్రికెట్ టూర్కు బయలుదేరనుంది? ఆన్సర్ జింబాబ్వే దేశంతో. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత సరోవర్ అమలు కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. నెక్స్ట్ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియామకం చేపట్టారు? వినాయక్ పాయ్. నెక్స్ట్ జింబాబ్వేతో వన్డే సిరీస్ టీమిండియా కెప్టెన్గా ఎవరు ఉండనున్నారు? కేఎల్ రాహుల్. నెక్స్ట్ ట్రాకర్ విడుదల చేసిన నివేదికలో మన దేశానికి చెందిన పారిశ్రామిక రంగం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒప్పందాలు 34% పెరిగి ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన 1149 ఒప్పందాలు చేసుకున్నాయి? ఆన్సర్ 104.3 బిలియన్ డాలర్ల. నెక్స్ట్
భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? ద్రౌపది ముర్ము. నెక్స్ట్ 2022లో అంతర్జాతీయ నేరాలపై ఏసియన్ ఇంకా భారతదేశం మధ్య ఎన్నవ సమావేశం జరిగింది? 9వ సమావేశం. నెక్స్ట్ ఫార్మా రంగ ఎంఎస్ఎంఈల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలను ప్రారంభించింది? 3. నెక్స్ట్ వన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022లో భారతదేశం యొక్క ర్యాంక్ 87. నెక్స్ట్ కాకతీయ హెరిటేజ్ ట్రస్టీగా ఎవరు బాధ్యతలను స్వీకరించారు? ఆన్సర్ బిపి ఆచార్య. నెక్స్ట్ 7 దశాబ్దాల తర్వాత చిరుతలను తిరిగి ప్రవేశపెట్టేందుకు భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? నమీబియాతో. నెక్స్ట్ మృత్తికా క్రమక్షయం ముప్పును గుర్తించడానికి ఏ ఐఐటి పరిశోధకులు సరికొత్త పటాన్ని అభివృద్ధి చేశారు? ఐఐటి ఢిల్లీ పరిశోధకులు. ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్రవాసుల కోసం ఎక్స్పర్ట్ ఇన్సైడర్ ర్యాంకింగ్ 2022లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 36. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్రవాసుల కోసం ఎక్స్పర్ట్ ఇన్సైడర్ ర్యాంకింగ్ 2022లో వరుస 3 స్థానాలు ఉన్నటువంటి దేశాలు ఏమిటి? వరుస 3 రాష్ట్రాలు. ఫస్ట్ మెక్సికో, నెక్స్ట్ ఇండోనేషియా, నెక్స్ట్ తైవాన్. సో ఇవి వరుస 3 రాష్ట్రాలు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.